అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఈ 3 తేదీలో మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఎటువంటి మార్పులు మీ జీవితంలో అనేది అనేక రకాల మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా సమస్యలు క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు, చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి, విశాలమైనటువంటి హృదయం, మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం కూడా తొలిచేసినటువంటి అంతు చిక్కని ప్రశ్నలు, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనిపిస్తున్నటువంటి ఆవేదనను, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలరు. కానీ మీ జీవితము ఒక కుదుపుకు లోనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణము ఒక పెను తుఫాన్ చిక్కున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి. ఎడు చూసినా కూడా గందరగోళం, ఏమిటో తెలియనటువంటి అభద్రతాభావం, మీ మీద మీకే ఒక అపనమ్మకం. ఇప్పుడు నేను వేసినటువంటి అడుగులు సరైనవేనా, నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా, అసలు నా అస్తిత్వం ఏమిటని ప్రశ్నలు మిమ్మల్ని రాత్రి మొదలు కూడా నిద్రపోవటం లేదు కదా. మీ ఆలోచనలపై, ఒక భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా. అసలు ఈ 3 రోజులు మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైన స్థానం మీకు ఏర్పడబోతుంది, అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి, ఈ గ్రహ సంచారం వల్ల జరగబోయేటువంటి శుభ పరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అయితే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించినటువంటి వీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కాదు, మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం, ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలిస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి వారు. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిత్వ సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానము ఇతరుల కంటే చాలా విభిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటారు. కష్టాన్ని చూసి తట్టుకోలేరు. మీ బాధగా భావించి పక్కన బాధను చలించిపోయేటువంటి సున్నితమైనటువంటి, కరుణామైనటువంటి మనసు మీది. అయితే విచిత్రం ఏంటంటే మీ జీవితము చిన్నతనం నుండే పూల పానుపులాగా ఉన్నదండి. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను మీరు కొన్నిసార్లు భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. ఇన్ని రకాలుగా మీరు ఎన్ని సమస్యలు పడినా కూడా మీరు అన్నిటిని కూడా ఓర్చుకున్నారు. అలాగే అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట. అదే మీ గొప్పతనం. మీలో ఉండేటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీరు కానీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి యొక్క మీ యొక్క ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. వీరి మాటల్లో ఒక అనిశ్చరమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళల్లో తగినటువంటి లోతైన భావం, ఒక ఆత్మీయమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణతికి చెందినటువంటి మాట తీరుకి ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకి, అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది. అంటే మీ గ్రహస్థితిలో దాగున్నటువంటి డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తారు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్లుగా చూపిస్తారు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తారు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు అయిపోవడము, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడ్డము, పొదుపు చేద్దాం అనుకున్న పైసా కూడా మిగలకపోవడము, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం,
ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణము మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం, దాని విలువ మీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఇక అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరైనా లెక్క చేయలేని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణతిని నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకెళ్ళగా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండటము, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడుగా, వేలాది మందికి మార్గదర్శకుగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానము, ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంత లేకపోవడము, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి వాహనాల మరమ్మతుకు గురవటం, గృహ నిర్మాణ పనులు, లేదంటే మరమ్మతులో ఆటంకాలు ఎదుర్కోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం, ఏదో జరగకూడదని జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తుంటాయి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కోటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న విషయాలకు పెద్ద గొడవలు రావడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటము వంటివి కూడా జరుగుతూ వస్తాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళ్తారు. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పనివారంపై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల కుటుంబ కుట్రలు జరుగుతూ ఉంటాయి. మీరు చేసినటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగున్నంత కోపం, అసహనము, నిస్సాయత, ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతాయి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందండి. అయ్యో, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, ఈ కష్టాల ఊపి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి మాత్రం అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుండే నుంచి టైం అనేది స్టార్ట్ అయ్యబోతుందని తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఒక విత్తనం భూమి లోపల అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా, నిప్పుల్లో కాల్చినప్పుడు అప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తుంది భగవంతుడు. మిమ్మల్ని నాశనం చేయడానికి అయితే కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రను తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు మీకు చాలా అటు వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు. మంచి శుభ సమయం, ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవకార్యాలు పాల్గొంటారు. దీనివల్ల ఏమవుతుందండి, మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది కదా. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి, ఏవైనా చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి మీరు ఇలాంటి పరిహారాలకు మాత్రం చేసుకుంటూ ఉండండి. పరిహారాలకి కొంచెమన్నా మనకి ఏదైనా సరే రిలీఫ్ అయితే కలుగుతుందండి. మనం కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి, నవగ్రహ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదర్శన చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకెన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వల్ల శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా పూజించడం వల్ల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి.
శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వపత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ప్రతి శనివారం, సోమవారం ఈ విధంగా చేసినట్లయితే మీకు శివుని యొక్క ఆశీస్సులు, ఆ నవగ్రహాల యొక్క ఆశీస్సులు అనేది పరిపూర్ణంగా కలుగుతాయండి. ప్రతి సోమవారం, శనివారం ఖచ్చితంగా చేయండి. ఇక మంగళవారం వచ్చేసి ఖచ్చితంగా ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పాలతో స్వామివారికి అభిషేకం చేయించిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా కూడా ఇంట్లో స్వామివారి ముందు మీ యొక్క సంకల్పం చెప్పుకున్నట్లయితే మీకున్నవి ఏమైనా సరే కొంచెం తొలగిపోతాయండి. భార్యాభర్తల సఖ్యత కూడా ఏర్పడుతుంది. అలాగే ప్రతిరోజు అని కాకపోయినా కూడా ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా ఏదైనా సరేనండి, ఎక్కడైనా సరే పేదలకు దాన ధర్మాలు చేయండి. కనీసం ఒక్క పూటైన భోజనానికి మీకు అనుకూలంగా ఉంటే సాయం చేయండి. లేదంటే గోశాలలో ఆవులకైనా పచ్చి శనగలు కానీ అంటే పచ్చి శనగలు డైరెక్ట్ పెట్టకూడదండి. నానబెట్టిన శనగల్ని ఆవులకు పెట్టడం ద్వారా మనకున్న ఏమన్నా దరిద్రం ఉన్నా కూడా తొలగిపోతాయి. ఏమన్నా తెలిసి తెలియక చేసిన దోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్నవి చేసినట్లయితే ఇంట్లో మనకి సానుకూల ఫలితాలు మరింత పెరుగుతాయండి. ఇక మీరు తప్పకుండా కూడా చేసి చూడండి, మీకే ప్రయోజనం తెలుస్తుంది. ప్రతికూలమైన శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహము, అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంటుంది. అలాగే మీరు ఈ విధమైన పనులు చేయండి. అంతేకాకుండా రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఈ 3 రోజులు మీకు అండగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే మీకు ఇలా చేయడం వల్ల ఒక కవచంలా మీకు రక్షణ కవచం ఏర్పడుతుందండి. ఇక రేపటి ఈ 3 రోజుల్లో మీరు ఖచ్చితంగా కూడా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. విజయం, కీర్తి, సంపదలు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయండి. ఇక చివరగా మరొక మాట, జ్యోతిష శాస్త్రంలో ఉంది కూడా కర్మఫల సాధంగా న్యాయదేవతగా ఒక పిలుస్తాం. ఆయనే శని భగవానుడు. ఆయన వల్ల కలిగేటువంటి కష్టాలు తాత్కాలికమైన మాట అక్షరాల నిజమండి. ముఖ్యంగా ఈ రాశికి తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి మనకు ఇబ్బంది పెట్టడం కాదండి, బదులుగా మన తండ్రి బిడ్డకు సరైన పాఠాలు నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ, బాధ్యత, వాస్తవికత గుణాలకు నేర్పిస్తారు. కాబట్టి ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవక తప్పదు. ఆర్థికంగా ఊహించిన ఖర్చులు రావటమో, పనుల్లో జాప్యం జరగటమో, బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడమో, మానసిక ఆందోళన వంటివి సాధారణంగా ఉంటాయి. అయితే ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికైతే కాదండి, మీలో అంతర్గత శక్తిని తీయడానికి అనమాట చెప్పి మీరు తెలుసుకోండి. ఈ దశలో మీ సహనము, నిజాయితీ తీవ్ర స్థాయికి పరీక్షించబడతాయి. ఇక ఈ రాశి వారు సహజంగా చాలా గొప్ప మేధావులు, మానవతావాదులు, తాత్విక దృక్పథం కలిగిన వారు. గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలను మరింత పదును పెడుతుంది. కాబట్టి మీరు ఈ 3 రోజుల్లో తప్పకుండా చెప్పినటువంటి చిన్నపాటి పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మరి తెలిసినాకండి కన్యా రాశి వారికి ఈ 3 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో రేపు మరో చక్కటి వీడియోతో ఇంకో రాశితోటి మళ్ళీ కలుద్దామండి.